నిజానికి ఇండియా పాత్ర లేకుండా నేటి ప్రపంచంలో ఎలాంటి కీలక నిర్ణయాలు అమలు కావడం లేదు. అమలయ్యే పరిస్థితులు కూడా లేవు. తప్పనిసరిగా భారత్ జోక్యం చేసుకోవాల్సిందే. ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే దిక్సూచిలా మారుతోంది. నిన్నటి వరకు అమెరికా వైపు ఆశగా చూసిన ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రతి దేశం ఎందుకు భారత్తో స్నేహానికి తప్పిస్తున్నాయి? అమెరికా అగ్రస్థానాన్ని భారత్ చేజిక్కించుకోబోతోందా? ట్రంప్ నిర్ణయాలే అమెరికాను ఒంటరిని చేస్తున్నాయా? ఇండియాకు రష్యా, చైనా అపనహస్తం అందిస్తాయా? తెర వెనక ఏమైనా కుట్రలు చేస్తున్నాయా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. సార్, ఇరాన్ పై రెజీమ్ చేంజ్ లక్ష్యంతో ట్రంప్ గవర్నమెంట్ చేపట్టినటువంటి దాడులు ఇవన్నీ కూడా పశ్చిమాసియాను శాశ్వత యుద్ధం వైపు మళ్లిస్తున్నాయా, ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. అంటే దీనివల్ల అమెరికాకు కలిగేటువంటి లాభం కంటే కూడా నష్టమే కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు. సార్, మీరు అంగీకరిస్తారా? రోజా గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. బలవంతమైన సర్పం చలిచీమ చేత చిక్కి చావదే సుమతి అన్నట్టు సుమతి శతకారుడు ఎన్నడూ చెప్పిండు. ఎందుకంటే బలవంతుడు నాకేమని అని అదువులతో వాదులాడితే ఏమవుతుందంటే అమెరికా పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఈ నీతి పద్యాలన్నీ ఇట్లాంటివన్నీ చూసి రాసినవి ఉంటాను నేను. బలవంతమైన సర్పంలాగా ఒక బలవంతుడైన విరవి ఎటుబడితే అటు ప్రయత్నం చేసిన ట్రంప్ కు సుఖెదురవుతుంది. అంతటా చుట్టూ చూస్తే అందరూ శత్రువులుగా మిగిలిపోతున్నారు. మనలాంటి దేశం ఇంకా సైలెంట్ గా ఉన్నట్టు వరకు. ఎందుకంటే చూడండి, ట్రంప్ మన మోడీకి ఫోన్ చేసి 40 నిమిషాలు మాట్లాడారు. ఇంకెటు దిక్కుతో చెప్పకపోతే కదా. పాకిస్తాన్ చర్చలు జరుగుతున్నాయి, రెండోసారి చర్చలకు అంగీకారం వచ్చింది. అయినా సరే మనతో ఎందుకు మాట్లాడారు అంటే ఇవాళ ప్రపంచం అంతా అమెరికాను దుయ్యబడుతుంది ఏదో రకం. మరొక సంగతి ఏంటంటే, ఎప్పుడైనా బలవంతంగా ఉన్నప్పుడు బయట గంభీరంగా ఉన్న వాళ్ళని ఎవరు కొంతవరకు భయపడతారు. కానీ దాన్ని పోగొట్టుకుంటే ఒకసారి బలవంతుడు అని చెప్పి ఎటుబడితే విరవీగితే ఏమైందంటే చిన్న దేశాలు కూడా ధిక్కరిస్తాయి. చూస్తున్నాం, నూతిలో పడ్డోని మీద 100 రాళ్ళని సాగుతారు. అమెరికా కునారిల్లిపోతే ప్రతి వాడు అమెరికా మీద చేస్తున్నాడు, చూస్తున్నాం కదా. దానికి ప్రధానమైన కారణం అమెరికా ప్రజల అభిప్రాయాలు కాదని, సెనేట్ అభిప్రాయాలు కాదని, తన దేశ అంతరంగిక వ్యవహారాలు చూసే వాళ్ళని కానీ, లేకపోతే తన సలహాదారులు కాదని, నేను ఏది పడితే చేస్తానని ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు ఉన్నాడో అనుకున్నాడు, దాని వల్ల వచ్చిన సమస్య. గతంలో ఇట్లాంటి పరిస్థితులు చాలాసార్లు వచ్చినాయి. కానీ అప్పటి అమెరికా అధ్యక్షులు సమయస్ఫూర్తితో తాము సలహాలు తీసుకొని మాట్లాడినాక సలహాలు తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైంది, ప్రతిదీ పెట్టుకోవద్దు. చివరికి జోవాన్స్ లాంటి ఉపాధ్యక్షుడు కూడా ఈయన పనితీరు బారేదని అనుకుంటున్నాడు, కానీ తప్పదు. ఎందుకంటే పైకి గంభీరంగా బయట వాళ్ళ ముందు పలసనబడద్దని చెప్పి వాళ్ళు రాయబారానికైనా దేనికైనా చూస్తున్నాము. మా అధ్యక్షుడిని సూచనల మేరకే, సలహాల మేరకే, దిశానిర్దేశం మేరకే పాకిస్తాన్ లో చర్చలకు వచ్చారని కూడా ఆయన చెప్పారు కూడా. కానీ ఒక పూటల్లో ఒక రోజులో అది విచ్చినట్టు అయిపోయింది. ఇవాళ చూడండి, ఎవరు వ్యతిరేకిస్తలేరు? అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అమెరికా నాయకత్వం వ్యతిరేకిస్తుంది, సెనేట్ వ్యతిరేకిస్తుంది. చివరికి తనకు ఎవరి కోసం యుద్ధం చేస్తుండో ఆ ఇజ్రాయెల్ కూడా వ్యతిరేకిస్తుంది. మీ తప్పుడు విధానాల వల్ల మనం ఓడిపోతున్నామని చెప్పి ఇజ్రాయెల్ కూడా ఏం మెచ్చుకోవడం లేదు అమెరికా. అటుపక్క యూరోపియన్ దేశాలు వాటిని రకరకాలుగా తులనాడిండి కనుక అనుభవానికి వస్తే తెలుస్తుంది కదా, కాంతి మంచిదే తీయాలని వాడు కూడా అనుకుంటున్నారు. అలాగే ఇటు పక్కన మనకు పాకిస్తాన్ లాంటి దేశం కూడా అవసరానికి వాడుకుంటుంది తప్ప వాళ్ళకి ఏమి పెద్దగా ప్రేమ లేదు అమెరికా మీద. అవసరమైన వాడుకోవడం తప్ప. గల్ఫ్ దేశాలు కూడా అంతే, ఈ యుద్ధం వల్ల మాకు వచ్చిన నష్టం ఉందని చెప్పి. అందుకని ఇప్పుడు సమయం సందర్భం చూసుకొని ఇటుపక్క చైనా, రష్యా వాచికలుంది. ఒకనాడు ఏదైతే నానా జాతి సమితి విఫలమైతే ఐక్యరాజ్య సమితి వచ్చినట్టు ఐక్యరాజ్య సమితిని బలోపేతం చేద్దాం అనుకుంటుంది. నా ఉద్దేశం అంటే కొత్త వ్యవస్థలే కావాలంటున్నాడు. అదే ఆ వైపుకే పోతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు బ్రిక్స్ దేశాలకు మనము అధ్యక్షులుగా ఉన్నాం. బ్రిక్స్ దేశాల సమావేశానికి మనం అధ్యక్షులుగా ఉన్నాం భారతదేశం. అట్లాగే RIC మనం ఈ ముగ్గురం జతకట్టాలి కూడా. షాంఘై సహకార సంస్థ సంవత్సరం మన ప్రధానమంత్రి స్వయంగా వెళ్ళిండు. ఆ రోజు పుతిన్ కారులోనే పోకపోతే ఏమయ్యేది అని కూడా ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే అప్పటికి అమెరికా CIA పెద్ద కుట్ర పన్నిందని, ఆ కుట్ర భగ్నం అయ్యే లోపట్నే కుట్ర పూర్తి స్థాయి భగ్నమయ్యే లోపట్నే బంగ్లాదేశ్ లో ఒక అగంతకుడు చనిపోయారని అమెరికాకు సంబంధించిన వాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆనాడు పుతిన్ కారులో కనుక పోకపోతే మన అధ్యక్షుడు, మన ప్రధానమంత్రి ఆనాడు చైనాలో చంపబడేవాడని కూడా ఒక మాట వస్తున్నది. అది ఎంతవరకు నిజం అనేది నిలకడ తెలుస్తుంది. ఏదైనా సరే షాంఘై సహకార సంస్థను బలోపేతం చేయడం ఒకటి, బ్రిక్స్ ను బలోపేతం చేయడం ఒకటి. దాంతో పాటు ఇప్పుడు G7 దేశాలు ఉన్నాయి, దానిలో 8, 9, 10 కూడా చేయలేదు.
అట్లాగే ఇప్పుడు యూరోపియన్ దేశాల సమాఖ్య ఒకటి ఉన్నది. ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూరోపియన్ దేశాలు ఎప్పుడు కూడా నాటో కూటమిలో ఉంటున్నాయి కనుక అటుపక్క అమెరికాకు సానుకూలంగా ఉంటాయి కనుక బ్రిక్స్ దేశాలు అట్లాగే ఒక రకంగా చెప్పాలంటే అలీన విదేశాంగ విధానం అవలంబించే దేశాలన్నీ ఇంకో రకంగా ఏదో పేరు మీద బయటకు వచ్చినాయి. సార్క్ కూడా ఉన్నది గమనించాలి. ఎందుకంటే బ్రిక్స్ లో అన్ని ఖండాల వాడుతున్నారు. కానీ సార్క్ పూర్తిగా సౌత్ ఏషియన్ కంట్రీస్ కనుక దాన్ని కూడా గమనించాలి. ఇప్పుడు సార్క్ లో పెద్ద ఎత్తున ఏమైనా నష్టం చేస్తుందంటే చైనాని. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు చైనా రష్యా కలిపి ఏదో ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మన భారత్ని కలుపుకోకపోతే కష్టం. కానీ కలుపుకుంటే మనకేమో నష్టం అంటే ఇప్పుడు రష్యా మన మంచి మిత్రుడు. అవును. కానీ చైనా మన చుట్టుపక్కల దేశాలని అస్థిరత్వంతో చేసుకొని వాటిని మన మీద ఉసిగొల్పుతున్నది. మరి అది అటువంటిప్పుడు ఈ కాంట్రవర్సీ ఎట్లా? అమెరికా మంత్రి కాదని అమెరికా దూరం అయితే చైనా చేసే ఆక్రమణ సంగతి ఏమిటి? అటు పాకిస్తాన్ సహాయం చేస్తుంది. సిపెక్ రహదారి కోసం పాకిస్తాన్ తో దుర్మార్గమైన పాకిస్తాన్ తో స్నేహం చేస్తున్నది. ఇటుపక్క బంగ్లాదేశ్ లో అనుభవాలకు కూడా బంగ్లాదేశ్ పాలకులను తనకు అనుకూలంగా మార్చుకొని మొన్నటిదాకా యూనస్ ఉన్నప్పుడు అదే పని చేసింది కదా. మీద పైన నేపాల్ ను అస్థిరత్వం చేసుకొని మనకు వ్యతిరేకమైన నేపాల్ అధ్యక్షుడిని రెచ్చగొట్టింది కదా. ఇప్పుడు అక్కడ రెజ్యూమ్ చేయింది, నాయకత్వం చేంజ్ అయింది, ఒక రకంగా రెజ్యూమ్ కూడా చేంజ్ అవుతుంది కనుక కొంత బంగ్లాదేశ్ నేపాల్ మనకు సానుకూలంగా ప్రవర్తిస్తున్నాయి. అట్లాగే అవసరం కోసం శ్రీలంక కూడా మనతో కలిసి ఉన్నది. అనుభవానికి వచ్చింది కనుక మాల్దీవ్స్ లాంటి అధ్యక్షుడు కూడా మొదటి తోకదాడి నుంచి మన వైపు వచ్చాడు. అంటే న్యాయం ధర్మం ఎటువైపు ఉందో ఇవాళ కాకుండా రేపు తెలుస్తాం. కానీ ఈ తంపులు పెట్టే చైనా కూడా దుర్మార్గమైంది కదా.